ఆయన నమస్తే. నమస్తే. అన్న ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? తెలుస్తుంది కదా అప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉందో. ఆల్రెడీ జాబ్స్ పెట్టారు. ఇన్ని 16,000 డిఎస్సి పెట్టారు. రోడ్లు మంచిగానే వేస్తున్నారు. ప్రభుత్వం బాగాలేకపోతే వీళ్ళు రోడ్డు ముందుకు వచ్చినప్పుడు జనాలు అంత ముందుకు రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు ముందుకు వచ్చి వాళ్ళకు సంతోషంగా అభిమానం పలకరిస్తున్నారంటే వాళ్ళు మంచి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఓకే. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఓకే అంటారా? చాలా వీళ్ళు జస్ట్ నాకు తెలిసి 1 year కూడా కాలేదు ఇంకా. ఎందుకంటే కొంచెం స్లో చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా బడ్జెట్ ఉండాలి కదా. ఆ బడ్జెట్ని చూసుకుంటూ దానికి తగ్గట్టుగా చేసుకుంటున్నారు. బట్ చెప్పినవి చేస్తున్నారు అది. ఓకే. కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే పథకాలు ఇవ్వట్లేదు అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? పథకాలు అంటే మరి పోయిన ప్రభుత్వంలో మీరేమి ఇచ్చారు చెప్పండి. అసలు జాబ్స్ వదలలేదు. లిక్కర్లో నువ్వు ఫోన్పే పెట్టకుండా డైరెక్ట్ క్యాషే పెట్టావు. దేనికి పెట్టేవారు? దానికి సమాధానాలు ఉండవు. ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఏదో రాజకీయాలు చేసుకోవయ్యా అంటే రెండో పెళ్లి ఆమెతో లవర్తో బయట తిరుగుతున్నాడు. ప్రమోషన్లని, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ ఆయన కూడా తీసేస్తారు. మరి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి? ప్రజలు నువ్వే లవ్లో పడే ఇట్లాంటి పనులు చేస్తే ఇంకా జనాలకి నువ్వు ఏం సాయం చేస్తావని నమ్మకం ఏమొస్తావు వాళ్ళకి? దానికోసం తీరలు నేను జగన్ గారు దీనికి నేను కరెక్ట్ చేశారని ఒప్పుకుంటే. ఎందుకంటే జనాలు నేను నమ్మాలంటే ఎలా? నువ్వే ఇంత చిల్లరగా తిరుగుతావు ఓట్లు, అప్పుడు నీకు ఎట్లా నమ్మి ఓట్లు వేస్తారు? సో మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి పరిశ్రమ కూడా రాలేదు ఆంధ్రాకి. అలాంటిది ఇప్పుడు 2-3 వరుసగా వస్తున్నాయి. అది కూడా పెద్ద కంపెనీ. మరి దానికి ఏమంటారు? చంద్రబాబు నాయుడు అంటే ఆయన గురించి ఏదో మనం పొగుడుతున్నామని కాదు. ఆయన ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు కానీ స్టూడెంట్స్ కానీ ఎంత బాగుపడతారు. ఏ ఒక్క స్టూడెంట్స్ అనే చెప్తారు. ఎందుకంటే ఏపీలో అంటే ఇప్పుడు ఏపీ అని ఉంది, మామూలు అప్పుడు అంతా కలిసిందే. ఏపీలో ఎక్కడ పోయి అడిగినా ప్రతి స్కూల్లో కంప్యూటర్ క్లాసెస్, 1 hour శిక్షణ. మనం డబ్బులు పెడితే కూడా మనం నేర్చుకోలేము. అలాంటివి మనకి స్కూల్లో ఫ్రీగానే పెట్టాడు ఆయన. అలాంటి ఆయన మైండ్ చాలా ఎలా అంటే రాబోయే 20 సంవత్సరాలు ఏం కావాలో ఈయన ముందే తెచ్చి పెడతాడు. అలాంటి మైండ్ ఆయన అలాంటి మంచి చేస్తున్నాడు. ఓకే. సో మరి గత ప్రభుత్వంలో రోడ్లు లేక ఇబ్బంది పడ్డారు కదా, ఇప్పుడు ఏమన్నా పర్లేదా? ఇప్పుడు పర్లేదు కదండి. సొంత ఊర్లోనే రోడ్లు లేవు. ఇప్పుడు వాళ్ళ ఊర్లోనే రోడ్లు వేయించారు. చాలా బాగా చేస్తున్నారు. కానీ కొంచెం స్లో ఉంది. బట్ ఓకే, కొంచెం స్పీడ్గా చేస్తారు. ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం కదా. నో ప్రాబ్లం, చేస్తారు. ఓకే. మరి నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా సీఎంగా? ఎక్కడి నుంచి వస్తాడండి ఆయన? రెడ్ బుక్ నుంచి అందరూ వేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వస్తాడు? లేదు. నెక్స్ట్ జగన్ వచ్చారంటే మళ్ళీ సగం పనులు మధ్యలో ఆగిపోతాయి. మళ్ళీ బాబు గారు వస్తే ఈ కంప్లీట్ అయిపోయినా కానీ మీరు తెప్పించుకున్నా నో ప్రాబ్లం. థ్యాంక్స్. ఆయన నమస్తే. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా బాగుందండి ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు వచ్చిన 10 నెలల నుంచి వాళ్ళు చెప్పిన హామీలన్నీ ఇచ్చుకుంటా, అలాగే సంక్షేమాలు అన్నీ ఇచ్చుకుంటా, అభివృద్ధి చేసుకుంటా ముందుకెళ్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. గత 5 సంవత్సరాల పాలనతో చూసుకుంటే 100 రెట్లు అక్కడ పరిపాలన బాగానే ఉంది. సో మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే బాగానే ఉందంట? 100% బాగుంది. గత 5 సంవత్సరాలు వాళ్ళకి ఏం అభివృద్ధి లేదు, ఏం లేదు. ఏగాడికి దోచుకోవడం తప్పితే ఏం లేదు. కదా 5 సంవత్సరాలు బూతులు తిట్టుకోవడం తప్పితే ఒకరినొకరు ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, సీపు లెక్కరు, ఈ తప్పితే 5 సంవత్సరాలు అభివృద్ధి లేదు, ఏం లేదు. గత ప్రభుత్వంలో రోడ్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు కదా, ఇప్పుడు ఏమైనా బెటర్ అంటారా? చాలా వరకు రోడ్లు అన్నీ బాగుపడ్డాయి 10 నెలల్లో. చాలా వరకు తార్ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ రాష్ట్రంలో అది కాక ఇప్పుడు పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన సీరియస్గా తీసుకొని ప్రతి గ్రామంలో రోడ్లన్నీ వేస్తున్నారు. ఇబ్బందే లేదా. మ్యాక్సిమం 90% పూర్తయిపోయింది. ఇంకేదైనా 10% ఉంటే అది కూడా పూర్తయిపోయింది. సో మరి కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలు సరిగ్గా ఇవ్వట్లేదు అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? వీళ్ళు ఇలా మాట్లాడబట్టే పోయిన గవర్నమెంట్లో 150 స్థానాలు వచ్చిన వాళ్ళకి 11 స్థానాలు ఇచ్చారు. అపోజిషన్ కూడా లేదు ఈరోజు. వాళ్ళు ఇంక ఇలాగే మాట్లాడుకుంటా ఉంటే రాబోయే రోజుల్లో వాళ్ళకి సీడ్ కూడా రాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో అలాగే చాలా వెనకబడి ఉంది. 5 సంవత్సరాలు మీరు చేసిన దారుణాల వల్ల ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు అక్కడ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంచుమించులుగా కేంద్ర సహకారంతో డెవలప్ అవుతూ ఉంది. అవసరమైతే మీరు కూడా సహకరించండి అభివృద్ధికి. అంతేగాని ఏ కాడికి విమర్శలు చేసుకుంటా పోతుంటే రాష్ట్రం నష్టం కానీ ఏం లేదు. మీరు రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే వాళ్ళైతే అక్కడ కూటమి ప్రభుత్వానికి మీరు కూడా సహకరించండి. వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటి? వైసీపీ ప్రభుత్వం ఏ కాడికి దాచుకోవటం పంచుకోవటం, వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు పంచుకోవడం, లేకపోతే వాళ్ళ చుట్టాలు ఇల్లు పంచుకోవటం, రౌడీ పాలన గత 5 సంవత్సరాల్లో. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి ఈరోజు సంక్షేమాలు ఇస్తుంది, అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుంది. చెప్పిన హామీలను చేసుకుంటా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పైన నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ చాలా వరకు ఈ 10 నెలల్లో చాలా వరకు డెవలప్ అయింది. రాబోయే రోజుల్లో ఇంకో 2 సంవత్సరాల్లో మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. రాజధాని అనేది పూర్తయింది, పోలవరం పూర్తయింది, కంపెనీలన్నీ వచ్చేస్తాయి. యువతకి చెప్పిన ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. చాలా వరకు 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 1-2 ప్లేసుల్లోకి వెళ్ళింది. తర్వాత నెక్స్ట్ 2029లో కూడా అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2029లో ఖచ్చితంగా మేమే వస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డికి ఇంకా అవకాశం లేదండి. అక్కడ జగన్మోహన్ రెడ్డికి లేదు, ఇక్కడ కేసీఆర్కి లేదు. ఇద్దరికి అవకాశం లేదు. ఇద్దరు గురు శిష్యులే కదా. ఇక్కడ రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఏదన్నా ఎన్డీఏ కూటమి పోటీ చేస్తే వీళ్ళకే పోటీ ఉండిద్ది. అక్కడ వాళ్ళకి అపోజిషనే లేదు. రాబోయే ఎన్నికల్లో మొన్న వచ్చే 11 సీట్లు కూడా అక్కడ రావు జగన్మోహన్ రెడ్డికి. ఆల్రెడీ 151 సీట్లు వచ్చినాయని మాకు అవసరం లేదని అక్కడ ప్రజలు తెరవగొట్టారు. ఎప్పుడన్నా ఫ్యూచర్లో కూటమి ప్రభుత్వం ఫ్యూచర్లో ఏదన్నా ఉంటే జనసేన అపోజిషన్లో ఉండిద్ది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి అనే క్యాండిడేట్కి అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు మ్యాక్సిమం వైసీపీ అంతా ఖాళీ అయిపోయింది. నాయకులంతా కూటమి ప్రభుత్వంలో చేరారు 3 పార్టీల్లో. ఇప్పుడు ఆ బూతులు తిట్టే వాళ్ళు 1-2 ఉన్నారు తప్పితే అక్కడ ఇంకెవరు లేరు. అక్కడ మ్యాక్సిమం వైసీపీ అనేది ఖాళీ అయిపోయింది. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఇప్పటి వరకు అయితే చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కూటమి ఈ పొత్తులో భాగంగా చాలా బాగా పరిపాలిస్తున్నారు. ఇప్పటికే అక్కడ రోడ్డు వ్యవస్థ చాలా మెరుగుపరచడం జరిగింది. అదేవిధంగా అక్కడ అమరావతి డెవలప్మెంట్ కోసం ఇప్పటికే చాలా వరకు నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కేంద్రంలో కూడా మంత్రులుగా పంపడం జరిగింది రామ్మోహన్ నాయుడు గారిని. అక్కడ చాలా వరకు ఇప్పుడు మంత్రివర్గంలో కేంద్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగువారుగా ఉండడం కూడా మనం చాలా గర్వకారంగా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం అనేది ప్రజల దగ్గరికి చేరువవుతుంది అనేది మనకు స్పష్టమవుతుంది. ఓకే. సో గత ప్రభుత్వంలో రోడ్లు చాలా ఇబ్బంది పెట్టాయి కదా, మరి ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు. సో ప్రజెంట్ ఏమైనా కాస్త మెరుగుపడ్డాయి అంటారా? తప్పకుండా అండి, ఇప్పటికే చాలా మెరుగుపడ్డాయి. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్లు లేని ఏరియాలోకి వెళ్ళి కాలినడకన వెళ్ళి మరి ఆ ఒక నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలలో నడుచుకుంటూ తను స్వయంగా వెళ్ళి అక్కడ రోడ్ల పరిస్థితి తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తను చాలాసార్లు కూడా చెప్పడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం అని అన్న వ్యక్తులకు కూడా చెప్పడం జరుగుతుంది, సీఎం అంటే నేను సీఎం కాలేను, మోడీ గారిని విమర్శించకండి, మనం మోడీ గారి దగ్గరికి వెళ్ళి కొంతవరకు నిధులు తీసుకొచ్చి మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. కానీ ఇట్లా పొగడతలతోటి మనం ఇది రోడ్లు కానీ రవాణా కానీ అదేవిధంగా మనకు కావాల్సిన విద్యా సంస్థలు కానీ అనేక విధాలుగా ఏదున్నా కూడా ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వంలోనే సాధించుకోవడం జరుగుతుందని పదే చెప్పడం జరుగుతుంది. సో మరి గత ప్రభుత్వంలో డిఎస్సి కట్ట ఏమి ఇవ్వలేదు, నోటిఫికేషన్స్ కట్ట. మొన్న అయితే 16,000 మందికి దాదాపు 16,500 మందికి డిఎస్సి నోటిఫికేషన్స్ ఇచ్చారు కదా, దానికి ఎలా? తప్పకుండా అండి, ఇప్పుడు నోటిఫికేషన్సే కాదు, ఇప్పుడు మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒకప్పుడున్న ల్యాండ్ ఆర్డర్ ఇప్పుడు ఏ విధంగా ఉందో చూడండి. ఒకప్పుడు రౌడీ రాజ్యం విచ్చలవిడిగా పేటరేగుతుంటే ఇప్పుడు ఈ రోజు చూసినట్టయితే చాలా ప్రశాంతత ఉంది. ఇప్పుడు చాలా మంది కూడా హైదరాబాదీలు, ముఖ్యంగా తెలంగాణ వాసులు కూడా గతంలో మున్పెన్నడూ లేని విధంగా హైదరాబాద్ను వదిలేసి ఆంధ్ర వెళ్తే బాగుంటుంది, చాలా మంచి ప్రశాంత వాతావరణం, మంచి బీచెస్, మంచి లాండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారని ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఒక గ్రూప్స్ విషయమే కాదు, అన్ని రకాలుగా కూడా ఈరోజు ఇప్పుడు మనం మొన్నటికి మొన్న మనం చూసినట్టయితే టీసీఎస్కు ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది, 20 ఎకరాల పైన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్మీకి ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాల పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకురావడానికి అనేక రకాలుగా కృషి చేస్తున్నారు. సో మరి మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశం ఉందంటారా?
ఒకటండి, జగన్ గారు వస్తారా అంటే ఇప్పుడు అతను గతంలో చేసిన మిస్టేక్లను సరిదిద్దుకుంటే తప్పకుండా వస్తాడు. ఎందుకంటే ఆయన దమ్మున్న నాయకుడు, అదేవిధంగా ప్రజలలో ఫేమ్ ఉన్న నాయకుడు. ఇప్పుడు గతంలో వాళ్ళ షర్మిల గారు కొన్ని వందల వేల కిలోమీటర్లు తిరిగింది, పాపం ఆమెకి ఏం పోస్ట్ ఇవ్వలేదు. సో అది ఇవ్వకపోవడం పక్కన పెడితే ఆమె పార్టీ నుండి పక్కన పెట్టడం జరిగింది. అదేవిధంగా విజయమ్మ చాలా దూరం అనేక మీటింగ్లో పాల్గొనడం జరిగింది, ఆమెను గౌరవ అధ్యక్షురాల పదవి నుండి తీసేయడం జరిగింది. అదేవిధంగా ఆయనతో ఉన్న చాలా మంది వాళ్ళ చిన్న ఆయన కానీ అనేక రకాల మందిని కూడా తీసేయడం జరిగింది. సో ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ కొంతమందిని మనస్తాపంతో వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే చాలా మంది నాయకులు అండి, ఒకరు కానీ కాదు, దాదాపు ఆయనతో తిరిగిన కొన్ని వందల మంది నాయకులను ఆయన పట్టించుకోకపోవడం. అదేవిధంగా టీడీపీ నుండి వచ్చిన రోజా కానీ అనేక మందిని, వల్లభనేని వంశీ కానీ అనేక మందిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి మీద పెట్టుకోవడం జరిగింది. సో ఆయనతోటి కష్టపడ్డ వాళ్ళను మర్చిపోవడం జరిగింది. సో అంతే తప్పించి అక్కడ జగన్కి ఓటం అనేది జరగలేదండి. హాయ్ బ్రో, నీ పేరు? ఇప్పుడు బ్రో ప్రజెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగా ఉందా? అంటే ఇప్పుడు ఇంకేమైనా చేయాలంటారా? సో మరి గత ప్రభుత్వంలో ఎక్కువగా రోడ్లు కంప్లైంట్స్ వచ్చాయి, రోడ్లు సరిగ్గా లేవని కదా. ఇప్పుడు ఏమైనా కొంచెం ఏమన్నా బెటర్ అయిందంటారా? సో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? పర్లేదంటారా? మరి అతని కొడుకు లోకేష్ గారి పరిపాలన పర్లేదు, బాగుంది. పవన్ వచ్చారు మీరు ఏ ఊరు? పిఠాపురమేనా? సో పిఠాపురానికి మరి ఎమ్మెల్యే కదా పవన్ కళ్యాణ్ గారు, మీకు బాగానే చేస్తున్నారా? అంటే మొన్న కొన్ని రూమర్స్ అయితే వచ్చింది, సరిగ్గా చేయట్లేదు, పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు అని. మరి పర్లేదంటారా? అలాంటిది ఏమీ లేదు, మా సైడ్ అంతా అంతా బాగుందా? ఎక్కడ ఏమీ లేదు. ఏం అభివృద్ధి చేశారా? బాగా వచ్చాయి, రోడ్లు గట్రా అన్ని బాగా ఉంది, ఖర్చులు అంతా బాగా వచ్చింది అంతా బాగుందా? మొత్తం. ఇంకా మీ ఊర్లో ఏం కావాలనుకుంటున్నాను అసలు? అంతా బాగుంది కదా, అందరూ అది ఏదో బాగుంది, ఏం లేకుండా అది చూసుకుంటారు. ఏమైనా వాళ్ళు వచ్చినా అందరూ చూస్తారు. చూస్తారంటారా? వెంటనే స్పందిస్తారంటారా? ఓకే. మరి నెక్స్ట్ టైం కూడా ఇదే కూటమి ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నాం, లేదంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుంది? దానికి ఛాన్స్ లేదండి, లేదు ఉండదు. ఏ తెలంగాణ తెలియదు కానీ ఏపీ అంతా మా సైడ్ అంతా పవన్ కళ్యాణ్తో సపోర్ట్ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు. అంటే వైసీపీ మళ్ళీ రాదంటారా? మ్యాక్సిమం రాదు, చెప్పడం అంటే రాదు మ్యాక్సిమం. ఇప్పుడు పరిపాలన బాగుంది కదన్నా, ఇప్పుడు పద్ధతి బాగుంది. ఏదన్నా సాఫ్ట్వేర్ రేట్లన్నీ అన్నీ మొత్తం అన్ని సింపుల్గా ఉన్నాయి, బాగున్నాయి, బాగుంటుంది. సో నెక్స్ట్ కూడా కూటమి ప్రభుత్వం వస్తుంది అంటారా? అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మేము వస్తాము నెక్స్ట్ 30 ఏళ్ళు మేము పరిపాలిస్తాం అన్నారు కదా. ముందుసారి కూడా అలాగే అన్నాడు, ఇప్పుడు రాలేదు కదా మరి ముందు. ఎలా అంటాడు, రారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ వస్తాడు. ఓకే, పర్లేదంటారు మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పరిపాలన? సో ఈ ముగ్గురులో ఎవరి పరిపాలన నీకు బాగా నచ్చింది? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్. మీ పిఠాపురం కాబట్టి అతను ఎక్కడికైనా ఎంత హెల్ప్ ఉన్నా చేస్తాడు. అతను కొడుకు బాగోని ఎక్కడికి వెళ్ళి చేయడు, అలాంటిది అతను అనుకూలంగా చేస్తాడు. థ్యాంక్ యూ. ఆయన నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. అన్న, కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందన్న? కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలలో కానీ మెయిన్ సిటీస్లలో కానీ రోడ్లు బాగున్నాయి. ఈ రోడ్ల కోసమే చాలామంది బాగున్నాయి ఇక్కడ అని చెప్పడం జరిగింది. సో బాబు గారు ఏం చెప్పారంటే మేము ముఖ్యంగా ఈ రోడ్ల మీద దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పినారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇప్పుడు ప్రతి గ్రామంలో కానీ సిటీస్లో కానీ రోడ్లు డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అంటే బాబు గారి పరిపాలన ఎలా ఉందంటే గత ప్రభుత్వంలో ప్రజలు చాలా విసిగిపోయారు కదా జగన్ గారి హయాంలో. ఇప్పుడు ఏమన్నా కాస్త ఉపశమనం లభించిందంటారా? అలానే చెప్పడం కాదు కానీ జగన్ గారి కోసం విసిగిపోయారని చెప్పడం కాదు కానీ ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన 45 సంవత్సరాల వయసులోనే సీఎం అయ్యిండు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిండు, హైటెక్ సిటీ కట్టడం జరిగింది. వాళ్ళ ఐటీ ఉద్యోగులు ఈరోజు హైదరాబాద్లో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పుణ్యమే. ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాల్లో కూడా న్యాయం చేసిన నమ్మకం మాకు పూర్తిగా ఉంది. ఓకే, మరి ఇప్పటిదాకా అమరావతి ఇంకా డెవలప్ అవ్వలేదు కదా, సో ఈ హయాంలో ఏమన్నా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందా? మంచి మాట చెప్పినామన్నా. ముఖ్యంగా ఏంటంటే జగనన్న చేసింది పెద్ద తప్పు అంటే ఇదే, 3 రాజధానులు అని చెప్పేసి ఏదైతే అమరావతి రాజధాని పేరు నిర్ణయించిన తర్వాత మళ్ళీ ఆ పేరు తీసేయడం అది చాలా జరిగింది. అక్కడ ఉన్న రైతులు కూడా మా భూములు ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడాలి, ధర్నాలు చేసిరు, రస్తా రోకలు చేసిన వాళ్ళు, ఆవిరాలు కృషి చేసిన వాళ్ళు, ఆ కృషి
ఈరోజు వాళ్ళ నెరవేరుతున్న వాళ్ళది అమరావతి రాజధాని ఏర్పడుతుంది. రాజధాని ముహూర్తం కూడా బాబు గారు మోదీ గారిని కలవడం జరిగింది. తను వస్తాడని కూడా నమ్మకం నాకుంది. ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఓకే, అంటే కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అభివృద్ధి లేదు, సంక్షేమాలు కూడా లేవు, ఓన్లీ అభివృద్ధి ఖర్చు మాత్రమే పెడుతున్నారు, పథకాలు ఎక్కువ ఇవ్వట్లేదు అంటున్నారు. మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? పథకాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పథకాలు అయితే అమలు చేస్తున్నారు కదా. పేరు మార్చినా సరే ఇస్తున్నారు. మరి అక్కడ ప్రజలైతే చెప్తలేరు కదా. అక్కడ ప్రజలు మాకు ఇది రావడం లేదు, ఇది చేయడం లేదు అని చెప్తలేరు. వాళ్ళు సంతోషమైన ఉన్నారు ఈ పరిపాలనలో అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? పవన్ అన్న కోసం చెప్పాలంటే అద్భుతం. మొన్న రీసెంట్లీ గిరిజన గ్రామాల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఎవరైతే గిరిజనుల్లో వాళ్ళకు చెప్పులు లేకుండా చెప్పులు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అదే మూగజీవాలు ఎండాకాలం చెప్పుకోలేవు, తాగడానికి నీళ్ళ కోసం వాళ్ళకు కూడా ఒక తొట్టెల రూపంలో నీళ్లు ఏర్పాటు చేసిండు. ఆయన పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్నారు కదా, మూగజీవాల కోసం ఆలోచిస్తున్నాడు, దళిత గిరిజన గ్రామాల ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, అందరి కోసం ఆలోచిస్తున్నారు. మరి నెక్స్ట్ టైం ఏమన్నా జగన్ గారు వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే మళ్ళీ కూటమి అసలు ఏం లేదు. ఇంకా 10 years బాబు గారు సీఎంగా ఉంటారు, ఆ తర్వాత పవన్ సీఎం అవుతారు తప్పకుండా, నో డౌట్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, నమస్తే అన్న. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందన్న? బాగానే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే పర్లేదా? గత ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది జీవితం అయితే ఆంధ్రాలో. ఎక్కడికి పోయినా ప్రశాంతంగా పని జరుగుతున్నాయి, ఇసుక వస్తుంది, అన్నీ వస్తున్నాయి, బిల్డింగ్ కార్మికులు కూడా అందరూ హ్యాపీగా పని చేసుకుంటూ పోతున్నారు. అందరికీ కార్మికులకు పని దొరుకుతుంది. కాకపోతే చిన్న ఏంటంటే కాలువ ఒక ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ కూడా కొంచెం అది వాళ్ళ చేతిలో ఉండదు, అది యాక్చువల్గా వేరే చేతిలో ఉంటుంది. ఓకే, సో గత ప్రభుత్వంలో రోడ్లు చాలా కంప్లైంట్స్ వచ్చాయి కదా, రోడ్లు అసలు సరిగ్గా బాగాలేదని. ఇప్పుడు ఓకేనంటారా, పర్లేదా? రోడ్ లేదన్న, సంక్రాంతి పోయినప్పుడు డ్రై అని వెళ్ళిపోయాను. గత ప్రభుత్వం ఏం చేసిందన్న? ఏం చేయలేదు. గత ప్రభుత్వంలో ఏంటంటే వాళ్ళు ఏదో బడ్జెట్ పెట్టారన్న వాళ్ళు, అంతేగాని ఎవడు ఒక్క రోడ్డు కూడా చేసింది లేదు. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ దయ వల్ల ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో సీసీ రోడ్స్, నీకు ఎక్కడెక్కడ ఉన్నా కూడా సీసీ రోడ్స్ ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో వెళ్ళిపోయాను. దానికైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రోడ్లు చూడలేని వ్యక్తులు ఈ ప్రభుత్వ హయాంలో రోడ్లు అయితే చూస్తారు. గిరిజన ప్రాంతాల్లో కూడా పక్క దమ్ముతో చెప్తా, పక్క పక్క అన్న. అది పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైంది. ఆయన వేరే మైండ్ సెట్ అయింది. ఆయన ఒకప్పుడు 2018లోనే ఎప్పుడు ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు ఆ అటవీ గ్రామంలోకి వెళ్ళినప్పుడు పాపం ఆయన ఆ మనుషుల్ని చూసి ఇక్కడికి తాగునీటి లేదు, రోడ్లు లేవు, ఏంద్రా పరిస్థితి అని చెప్పి ఆయన బాధపడ్డాడు. కానీ వచ్చిన తర్వాత పాపం ఆయనకి టైం ఇవ్వాలి. ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు, వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత టైం ఇచ్చాం కదా ఇంకా చేయలేదు అంటారు. కానీ ఆయన అన్ని గుర్తు పెట్టుకొని అడవిలోకి వెళ్ళాడు. ఆ మునెమ్మ అనే అమ్మని ఇప్పటికి గుర్తు పెట్టుకున్నాడు పాపం. ఆమె ఒకే మాట, చేస్తాడు ఈ మనిషి చేస్తాడు అనే మాటతో ఆ మనిషి ఇప్పటికి కూడా చేశాడన్న. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, పొలాయి నీళ్లు తీసుకెళ్ళాడు, రోడ్డు తీసుకెళ్ళాడు, అన్ని తీసుకెళ్ళాడు. ఆ మనిషి వేరు. కూటమి ప్రభుత్వం అంటే వేరు. సో మరి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో జగన్ గారు గెలిచే అవకాశం ఉందంటారు? అది పాలిటిక్స్ అనేది వేరే విధంగా ఉంటుంది అన్న. ఒక క్వశ్చన్ లాస్ట్ కి జై జనసేన అంటావా? ఒకసారి ఆగన్నా, చెప్తుంటే మధ్యలో అడుగుతున్నా. క్వశ్చన్ కి దీనికి రిలేటెడ్ గా ఉండాలి కదా. మళ్ళీ రిపీట్ అన్న, నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశం ఉందంటారు? అది ఎట్లుంటదంటే అన్న, పాలిటిక్స్ అనేది మనం చెప్పలేము. ఈ జనం రివర్స్ అయినప్పుడు వీళ్ళిద్దరి మీద కూడా రివర్స్ అవ్వచ్చు. కాకపోతే వాళ్ళు తీసుకునే పొలిటికల్ డిసిషన్స్ ఉంటాయి, అంతేగాని నువ్వు నేను మాట్లాడి మనం డిసైడ్ అయితే చేయలేము. పక్కా అయితే పవన్ కళ్యాణ్ చేసిన దాంతో మొన్న 21 సీట్లు వచ్చినాయి కదా, ఈసారి మళ్ళీ తీసుకుంటే ఇంకొక గట్టిగానే కొడతారు పవన్ కళ్యాణ్ వరకు అయితే గట్టి కొడతారు. నాకు వేరే పార్టీ అయితే ఓకే, మొత్తానికి కూటమి ప్రభుత్వం బెస్ట్ అంటారా? వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ బెస్ట్ అంటారా? ఏం చేసింది? ఏం చేసింది? ఏమీ చేయలేదు. ఓకే.
చెప్పాలంటే సోమవారి కోటింగ్ నాకైతే వైఎస్ఆర్సీపీ నచ్చలేదు. ఇష్టం ఎట్లా మాట్లాడాలి. థ్యాంక్ యూ.